ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. డియర్ ఫ్రెండ్స్, మరొక మంచి మెసేజ్తో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 119:5 ఇలాగా చెప్పబడి ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎస్, ట్రూ. దేవుని యొక్క వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగు. దేవుని యొక్క వాక్యం అనగా జ్ఞానము. మానవులకు ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి జ్ఞానము. ఈ ప్రపంచానికి ఈ మానవులకు అవసరమైనటువంటి దేవుని యొక్క విధులు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్, దేవుని యొక్క చట్టములు అనగా దేవుని యొక్క జ్ఞానం, ఇది మానవులకు అవసరము. ఈ వాక్యంలో చెప్పబడింది పాదములకు దీపము, త్రోవకు వెలుగు. విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏ స్పిరిచువల్ నాలెడ్జ్. దేవుని యొక్క జ్ఞానం ఆత్మీయమైనది. ఆత్మీయమైనటువంటి జ్ఞానము అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది. ఇది సత్యము. ఈ జ్ఞానం చేతే దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించాడు, మానవుని నిర్మించాడు. దేవుని నుంచి వచ్చినటువంటి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ట్రూత్ అండ్ ఎవర్లాస్టింగ్, విచ్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క జ్ఞానము ఎలాగైతే వెలుగు, దీపము, త్రోవలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుందో, దీపము ఎలాగైతే పాదాలకు దారి చూపిస్తుందో, మనిషిని ఒక ప్రాంతానికి చేసేటువంటి కాళ్లకు మార్గము తెలియచేయబడాలి. సో మానవుని నడిపించేది దేవుని యొక్క వాక్యము, మానవునికి జ్ఞానం ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్తారు. అంటే లోకమునకు నేను జ్ఞానమై ఉన్నాను, లోకమునకు రక్షకుడినై ఉన్నాను, నేనే మార్గమును, సత్యమును, జీవము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఈ యొక్క దేవుని యొక్క వాక్యము గివ్స్ హ్యూమన్ బీయింగ్ కాన్ఫిడెన్స్. నమ్మకాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. విశ్వాసాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. పరిశుద్ధతనిచ్చేది దేవుని యొక్క వాక్యము. నిరీక్షణ ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. ప్రేమను మనిషి హృదయంలో పుట్టించేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము జ్ఞానము. ఈ జ్ఞానము బోధించబడినది, ఉపదేశించబడినది, మానవునికి శిక్షణగా ఇవ్వబడినది. దేవుని యొక్క జ్ఞానమునకు, దేవుని యొక్క వాక్యమునకు వాటమి లేదు. దేవుని యొక్క వాక్యము విజయాన్ని ఇస్తుంది. ఎందుకంటే
The God's word is a true wisdom. God's word is a spiritual wisdom and everlasting wisdom by which the world were created. సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞానైన సొలొమోను అనేక సార్లు నా కుమారుడా నా ఉపదేశాన్ని అంగీకరించు, నా ఉపదేశము నాకు చెవియొగ్గు, నా ఉపదేశమును దాచబడినటువంటి నిధులను వెతుకున్నట్లు వెతుకు. God gives the humankind wisdom. God gives the wisdom of truth. అది వాక్య రూపంలో ఈ ప్రపంచానికి ఇవ్వబడింది. అందుచేతనే కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము. దీపము లేకుండా ప్రయాణం చేయలేం, వెలుగు లేకుండా ప్రయాణం చేయలేం. ఆ వెలుగై ఉన్నవాడు దేవుడు, ఆ వెలుగై ఉన్నది దేవుని యొక్క వాక్యము. ఈ లోకమునకు వెలుగును తెచ్చినవాడు, సత్యమును తెచ్చినవాడు, జీవమును తెచ్చినవాడు, ఈ లోకములో ప్రేమను చాటి చెప్పిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క మంచి మాటలు ఏమిటంటే, దేవుని యొక్క వాక్యము మనల్ని వెలిగించేది, మార్గము చూపించేది, విచ్ ఇస్ దేవుని యొక్క జ్ఞానము. ఈ జ్ఞానము మనిషిలో విశ్వాసాన్ని పెంచుతూ ఉంది, నమ్మకాన్ని పెంచుతూ ఉంది, జ్ఞానమును పెంపొందిస్తూ ఉన్నది, నిరీక్షణను పెంపొందిస్తూ ఉన్నది, ఆత్మీయమైనటువంటి బలాన్ని మనిషికి ఇస్తూ ఉంది. విజ్డమ్ ఆఫ్ ది ఎబిలిటీ టు లివ్ లైఫ్ అండ్ లీడ్ లైఫ్ విత్ స్కిల్ఫుల్లీ. దేవుని యొక్క వాక్యము జ్ఞానము, దేవుని యొక్క వాక్యము ఉపదేశము, దేవుని యొక్క వాక్యము మానవ జీవితాల్లో నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ పెంచుతూ ఉంది. ఈ లోకం మీద, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తుంది దేవుని యొక్క వాక్యం. వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్ విత్ ఫెయిత్ అండ్ బిలీఫ్, యూ విల్ బి ఫిల్డ్ విత్ ద విజ్డమ్. దేవుని నమ్మినప్పుడు, దేవుని మీద ఆధారపడు అన్నప్పుడు దేవుని యొక్క వాక్యంతో నువ్వు నింపబడతావు, నిరీక్షణతో నింపబడతావు, విశ్వాసంతో నింపబడతావు. విశ్వాసంతో నిరీక్షణతో నింపబడినప్పుడు మన జీవితాలు దీవించబడతాయి. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది, దేవుని యొక్క వాక్యము జీవం గలది, దేవుని యొక్క వాక్యము శాశ్వతముగా నిలిచేది. దేవుని యొక్క వాక్యమే దేవుడు, దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క జ్ఞానము. మానవుడు దేవుని యొక్క స్వరూపమై, దేవుని యొక్క స్వరూపంలో సృజించబడినటువంటి ఈ మానవునికి దేవుని యొక్క జ్ఞానం అవసరము, దేవుని యొక్క ఉపదేశం అవసరము, దేవుని యొక్క నిబంధనలు అవసరము, దేవుని యొక్క కట్టడలు అవసరము, దేవుని నీతి అవసరము, దేవుని యొక్క నియమం అవసరము. ఆ నియమము వాక్య రూపంలో మానవ జాతికి ఇవ్వబడినది, విచ్ విల్ సేవ్ ద హ్యూమన్ లైఫ్, విచ్ విల్ సేవ్ ది వరల్డ్, which will set the world free. ఈ ప్రపంచంలో, ఈ మానవ లోకంలో శాంతిని పెంపొందించేది దేవుని యొక్క వాక్యము, ప్రేమను పెంపొందించేది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క గుణాతిశయములను ఈ లోకంలో ప్రచురింపచేసేది దేవుని యొక్క జ్ఞానము. దేవుని యొక్క వాక్యము అది వెలుగు,
దేవుని యొక్క వాక్యము దీపము, అది మార్గము, సత్యము, జీవము. మన జీవితానికి మార్గము చూపేది దేవుని యొక్క వాక్యము. మన పాదములకు వెలుగును, మార్గము సరళం చేసేది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము జీవం గలది, ఆ వాక్యము శాశ్వతమైనది. ఈ శాశ్వతమైనటువంటి జ్ఞానం, శాశ్వతమైనటువంటి వాక్యము మనుషులను, మానవ జాతిని రక్షించేది. We all need God's word. We all need to understand God's the word. దేవుని యొక్క వాక్యములో జీవము, దేవుని యొక్క వాక్యములో రిడెంప్షన్, దేవుని యొక్క వాక్యములో ప్రొటెక్షన్. The wisdom of God is the wheel of life. అది దేవుని యొక్క వాక్యము. బైబిల్ గ్రంథంలో ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు ప్రభు వారే దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు. ఆయనే వాక్యము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. That life saved the world and the mankind from sin. పాపము నుంచి విడుదల పొందినటువంటి మానవుడు జీవములోనికి నడిపించబడ్డాడు. ఆ జీవమే శాశ్వతమైనటువంటి జీవము. అది దేవునిలో ఉన్నటువంటి జీవితం మనకు ఇవ్వబడింది. ఆ జీవమే వాక్యము. ఆ వాక్యమే దేవుని యొక్క జ్ఞానము. ఆ వాక్యము ఉపదేశించబడింది. I love you all to listen God's word. I love you all to be blessed by God's word. మీకందరికీ వాట్ లైట్ డస్, వెలుగు ఉపయోగము, వెలుగు వల్ల ఏమొస్తుందనేది మీకు తెలుసు కదా. దీపము వల్ల ఉపయోగం మీకు తెలుసు కదా. దానివల్ల ఏమి కలుగుతుంది? The lamp is important, the light is important, which serves the purpose of the life in the world. So as the word or wisdom of God will sustain our lives. దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. The light means the wisdom of God. Light means the word of God, the knowledge of God, the power of God, Spirit of God. Which gives the life. ఆత్మీయమైన జీవితాన్ని మనకిచ్చేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము విశ్వాసములో మన జీవితాన్ని నడిపిస్తుంది. విశ్వాసములో ప్రయాణించేటువంటి మానవుడు జయిస్తారు. విశ్వాసంతో జీవించే మనుషులు జయిస్తారు. విశ్వాసములో, పరిశుద్ధతలో, నీతిలో, నియమములో జీవించే మనుషులు దీవించబడతారు. I love you all to be blessed by God's word. దేవుని యొక్క వాక్యం చేత మీరందరూ కూడా దీవించబడాలని మా యొక్క ప్రార్థన.
దేవుని యొక్క చిత్తము. మీరందరూ క్షేమంగా ఉండాలి, దీవించబడాలి. మీ కుటుంబాలు దీవించబడి అభివృద్ధి పొంది సమాధానంతో శాంతితో దీవించబడాలనేది మా యొక్క ప్రార్థన. ఈ భారతదేశము, ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి కావాలి అనేది మా ప్రార్థన. ప్రపంచంలో దేవుని యొక్క ప్రేమ, శాంతి స్థాపించబడాలనేది మా యొక్క ప్రార్థన. విచ్ ఈస్ పాసిబుల్ బై గాడ్. అది దేవునికి సాధ్యము, దేవుని వలన సాధ్యము. God bless you. God bless your family. God bless India. As you know, I am Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. Please like, subscribe, and share my videos. God bless you.